నిన్న సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడిని ఓ సీఐ కొట్టినందుకు బూత్కు వెళ్లి సీఐని తిట్టాల్సి వచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆ బూత్లో అపోజిషన్ అభ్యర్థికి మద్దతుగా సీఐ అవమానించడంతో పాటు లా అండ్ ఆర్డర్ దెబ్బతినేటట్లు చేసిన ఆవేశంలో తిట్టానని అన్నారు. దీనిపై నేను పోలీసు ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ 10 మందిలో మా పార్టీ నాయకుడికి ఆ సీఐ చేసిన అవమానం పోదు కదా అని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా అధికారులు దానిపై తీసుకునే చర్యలను అందరం స్వాగతించాల్సిందేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో జగ్గారెడ్డి అధికారుల మీద దాడి చేస్తున్నారని పదే పదే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశాన్ని బేస్ చేసుకుని గతంలో కేటీఆర్ ఒక పోలీసు అధికారిని లం కొడుక అని పదాలతో తిట్టిన విషయాన్ని, అదేవిధంగా హరీష్ రావు ఓ పోలీసులను తన్ని తిట్టిన విషయాలను తెలంగాణ పోలీసులను పట్టుకొని ఆంధ్రులకు పుట్టారా అంటూ తిట్టారు. దీనిపై కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పి అప్పుడు నా గురించి మాట్లాడాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. రైట్, జగ్గారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. ఎన్నికల్లో విధులు ఆటంకం కలిగించారని చెప్పి ఎఫ్టీఎస్ టీం ఫిర్యాదు మేరకు సంగారెడ్డి టౌన్ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి నిన్న జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డును గల్లపట్టినందుకు గాను ఆ సిఐపై దుర్భాషలాడాడు. అయితే సిఐ తెలుసుకుందామని చెప్పినప్పటికీ అయితే కాంగ్రెస్ వాళ్ళ వాదన మరొక కనిపిస్తుంది. అక్కడ దొంగ ఓట్లు వేపిస్తున్నారు, పోలీసులు దగ్గర వేపిస్తున్నారు. అది గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి వార్డులో 300 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేయించారు. దాని కారణంగానే అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా సీట్లు వచ్చాయి. అదే విధంగా అదే కోణంలో ఇప్పుడు కూడా అదే విధంగా ఓటర్లు మళ్లీ వేస్తున్నారు అని అడ్డుకునే నేపథ్యంలో అటు పోలీసులు పదే వీళ్ళను బయటకు పంపించిన నేపథ్యంలో అడ్డు అనే ఆ వ్యక్తి ప్రతిసారి బూత్ లో ఉంటున్న కారణం చేత సిఐ శివకుమార్ తనని బయటకు గెంటి వేసే నేపథ్యంలో జరిగినటువంటి అల్లరి కారణంగా గల్లా పట్టుకొని బయటకు గెంటాడని చెప్పి అడ్డు వెంటనే జగ్గారెడ్డికి ఫోన్ చేసి చెప్పడంతో జగ్గారెడ్డి హుటాహుటిన అక్కడికి పోలింగ్ 34వ వార్డులో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ కి వచ్చేసి అక్కడ పోలీసుల మీదకి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వాళ్ళకు చెంచాగిరి చేస్తున్నావు, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ, ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ మాకు అనుకూలంగా మేమేం చేయమంటలేం, కానీ ఇంకా వాళ్లకు అనుకూలంగానే పనిచేస్తున్నాం అని చెప్పి దుర్భాషలాడారు. వాళ్ళపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే ఇదంతా నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు అది ఓటర్ల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న రాత్రి పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో, సంగారెడ్డి జిల్లా ఎస్పీని ఆదేశించిన నేపథ్యంలో రాత్రి పోలీసులు విచారణ చేసి పూర్తిస్థాయి విచారణ అనంతరము జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసిన విషయాన్ని మీడియాలో తెలుసుకున్నటువంటి జగ్గారెడ్డి స్పందిస్తూ 300 ఓట్లు అధికంగా చేసినటువంటి వ్యక్తులనేమో ఏమన్నారు, తర్వాత దొంగ ఓట్లు వేయిస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులపై కేసులు కావు, దాన్ని కూడా పోలీసులు సమర్థిస్తారు, అధికారులు సమర్థిస్తారు. దాన్ని అడ్డుకునే నేపథ్యంలో ప్రజాస్వామ్యం ప్రజవిల్లాలని చెప్పి మా కార్యకర్తలు మేము అందరం కూడా దొంగ ఓట్లు వేస్తున్న వాళ్ళని అడ్డుకుంటున్న సందర్భంలో మీరు అనవసరంగా మా గల్లలు పట్టి మమ్మల్ని కొడుతూ తదనంతరం మా మీదనే కేసులు చేస్తున్నారని చెప్పి జగ్గారెడ్డి కూడా స్పందించారు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రోజు ఉదయం మళ్ళీ పోలీసుల పూర్తి విచారణ అనంతరం జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ చేసి కేసు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇంకా జగ్గారెడ్డి కూడా దానిపై స్పందించాల్సి ఉంది. మొత్తానికి జగ్గారెడ్డి ఎపిసోడ్ లో ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని చెప్పి ఎస్ఈసి స్టేట్ ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల టీం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.